బ్రేకింగ్ న్యూస్, చిన్నస్వామిలో చిత్తకొట్టుడు ఎపిసోడ్ 4. అసలు ఏంది భయ్యా అరాచకం? అవతల వాళ్ళు ఉండాలనా పోవాలనా? టేబుల్ టాప్, ఆరెంజ్ క్యాప్, డామినేషన్ కి డెఫినేషన్ అయి కూర్చున్నారుగా. ఈ మనిషి ఉన్నాడే, సారీ మనిషి కాదు, వేటాడే సింహం. జ్వరం పెట్టుకొని అసలు ఏందయ్యా ఆట? డగ్అవుట్ లో డల్లు కూర్చుంటే డేంజర్ ఏం లేదనుకున్నారేమో. డైనోజర్ అక్కడ. ఇంకా మిగతా బ్యాటింగ్ లైనప్ ఉందే, నిజంగా రాక్షసుల్ని చూసినా అంత భయం లేదు. వీటన్నిటికంటే ద మోస్ట్ సాటిస్ఫైయింగ్ మూమెంట్ ఏంటో తెలుసా? చిన్నస్వామిలో బౌలర్స్ డామినేషన్. ఈ స్పీడ్లో దూసుకెళ్తే ఏప్రిల్లోనే ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అయిపోవచ్చేమో. ఇక ఫ్యాన్స్ ఏమంటున్నారో చూద్దాం. సార్ మీకు బాలీవుడ్ ఇష్టమా హాలీవుడ్ ఇష్టమా? ఈ బాలీవుడ్లు హాలీవుడ్ ఏం లేవు అక్కడ, ఓన్లీ హ్యాజల్వుడ్. సార్ మీరు మృణాల్ ఠాకూర్ డైహార్డ్ ఫ్యాన్ అని విన్నాము. మరి మృణాల్ ఇష్టమా కృణాల్ ఇష్టమా అంటే మీరేం చెప్తారు? అన్డౌటెడ్లీ కృణాల్ పాండ్యా. సలాం ఆర్ సలార్? సలాం. దురంధర్ 1 ఆర్ దురంధర్ 2? రజత్ పటిదర్. జితేష్ శర్మ ఆర్ టిమ్ డేవిడ్? డేవిడ్ శర్మ. మరి ఆర్సీబీ ఫైనల్స్ కి పోతుందంటారా? డౌటా? మే 31 శివకాశి క్రాకర్స్ ఆల్రెడీ ఆర్డర్ కియా. వావ్, ఎనీ క్లోజింగ్ స్టేట్మెంట్? IPL is a tournament where every team fight each other to play finals with RCB. హెవీ కాన్ఫిడెన్స్, తప్పలేదు. వాళ్ళ ఫామ్ అలా ఉంది. ఆర్సీబీ ఫ్యాన్స్ ఆర్ ఎంజాయింగ్ ద బెస్ట్ డేస్ ఇన్ దర్ లైఫ్. కంగ్రాట్స్ గైస్. గోయంకా పాపం వెంకటేశ్వర స్వామి ఫోటో ఇంట్లో మర్చిపోయి వచ్చినట్లున్నాడు. ఎల్ఎస్జీ ఒక్క నిమిషం కూడా గేమ్లో లేదు. జనరల్గా గోయంకా కెమెరాస్లో అలా కనపడుతుంటాడు, కానీ నిన్న పెద్దగా కనపడలే. వాళ్ళ బ్యాటింగ్ చూసి ఆయన నిద్రపోయినట్లున్నాడు. T20 ఆడమంటే టెస్ట్ ఆడతారేంటి? మార్క్రమ్, పంత్, పూరన్, అసలు వీళ్ళ పేర్లకి వీళ్ళ ఆడే ఆటకి ఏమైనా సంబంధం ఉందా? ఇంకా సమాధ్ యాజ్ యూజువల్ ఉన్న టీంని సమాధ్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాడు. వీళ్ళు కనుక ఇలానే ఆడితే ఆ వెంకటేశ్వర స్వామి కూడా ఏమీ చేయలేడు. ఖడ్గం సినిమాలో గోవింద పాటలో లాస్ట్లో అయినట్లు మాయమైపోతాడు. గోయంకా ఏమో కెప్టెన్ మీద పడతాడు, మెగా ఆక్షన్లో మార్చేస్తాడు. రిపీట్. దీని అంతటికీ కారణం ఆర్సీబీ బౌలర్స్. జనరల్గా చిన్నస్వామిలో బౌలింగ్ అంటే గజగజ వణుకుతారు, బట్ ఫర్ ఎ చేంజ్ నిన్న బౌలర్స్ వణికించారు. అండ్ జనరల్గా ఆర్సీబీకి చిన్నస్వామి పెద్దగా అచ్చిరాదు, బట్ ఈసారి కంచు కోటలా తయారైంది. టీమ్స్ అన్నీ లోపలికి రావడమే కానీ ఒక్క టీం కూడా పాయింట్స్ గెలిచి బయటికి వెళ్ళట్లేదు. ఇక ఆర్సీబీ నెక్స్ట్ మ్యాచ్ డీసీతో, వాళ్ళు ఏం చేస్తారో చూడాలి. బట్ అది కూడా సేమ్ స్పాట్ చిన్నస్వామిలోనే. ఇకపోతే నిన్న మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్లో టాప్ 3 వచ్చిన వాళ్ళు సాయిరామ్, హర్ష, సత్య. అండ్ ద విన్నర్ ఈస్ సాయిరామ్. కంగ్రాట్స్. మీరు కూడా ఇలా విన్ అవ్వాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి పిన్డ్ కామెంట్లో గూగుల్ ఫామ్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి ప్లేయర్స్ని సెండ్ చేయండి. లేదా ఈ ఇన్స్టాగ్రామ్ ఐడి బయోస్లో కూడా లింక్ ఉంటుంది, అది క్లిక్ చేసి కూడా సెండ్ చేయొచ్చు. మరి ఈ రోజు జరగబోయే మ్యాచ్ పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. ఒకవైపు పంజాబ్ కింగ్స్ ద అన్డిఫీటెడ్ సైడ్, ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇంకోవైపు ముంబై లాస్ట్ 3 మ్యాచ్లు ఓడిపోయింది. బట్ దిస్ ఈస్ ద కరెక్ట్ టైం ఫర్ దేర్ కంబ్యాక్. మొన్న SRH RR మీద ఎలా కంబ్యాక్ ఇచ్చిందో ఈ రోజు ముంబై కూడా పంజాబ్ కింగ్స్ మీద అలానే ఇవ్వాలి. వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. అప్పుడెప్పుడో 2020లో కొట్టారు కప్పు ముంబై, మళ్ళీ ఇంతవరకు సౌండ్ లేదు. జనరల్గా ఇంత గ్యాప్ తీసుకునే టీం కాదు ముంబై. కొన్ని టీంలో ఏమన్నా ప్లేయర్స్ లేరా అంటే ఒక్కొక్కరు ఒక్కో డైమండ్, కానీ అందరు కలిసి ఒకేసారి ట్రాక్లోకి ఎప్పుడు వస్తారనేది బిగ్ క్వశ్చన్. ఇప్పుడు ముంబై ప్లేయింగ్ 11 విషయానికి వస్తే నెంబర్ 1 రయాన్ రికల్టన్. ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, 81 రన్స్ కొట్టాడు చాలా తక్కువ బాల్స్లో, సూపర్ ఇన్నింగ్స్. బట్ ఆ తర్వాత పెద్దగా ఎఫెక్ట్ చూపించలేకపోయాడు. లాస్ట్ మ్యాచ్ అయితే 37 కొట్టాడు, బట్ అది సరిపోదు. ఫస్ట్ మ్యాచ్ ఎలా ఆడాడో ఈ మ్యాచ్ కూడా అలానే ఆడాలి. నెంబర్ 2 రోహిత్ శర్మ. ఈయన కూడా అంతే, సేమ్ ఫస్ట్ మ్యాచ్లో సమ్ 30 బాల్స్లోనే ఎంతో 78 కొట్టాడు, బట్ ఆ తర్వాత 35, 5, 19 పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. వీళ్ళిద్దరూ ఈరోజు స్టెప్అప్ అవ్వాల్సిందే. నెంబర్ 3 సూర్యకుమార్ యాదవ్. సెకండ్ మ్యాచ్లో ఒక 50 కొట్టాడు తప్పితే మిగతా మ్యాచ్లో పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు, ఆయన కూడా ఆడాలి. నెంబర్ 4 తిలక్ వర్మ. వెరీ బ్యాడ్ ఫామ్లో ఉన్నాడు, ఒక్క మ్యాచ్ కూడా సరిగ్గా ఆడలేదు. ఇట్స్ హై టైమ్ హీ షుడ్ స్టెప్ అప్ టుడే. నెంబర్ 5 హార్దిక్ పాండ్యా. లాస్ట్ మ్యాచ్లో ఒక 40 కొట్టాడు, గుడ్. నెంబర్ 6 రూథర్ఫోర్డ్. ఆయన కూడా లాస్ట్ మ్యాచ్లో చాలా బాగా కొట్టాడు, 71 కొట్టాడు, బట్ ఇంకా ఓడిపోయాము అన్న టైంకి స్టార్ట్ చేశాడు 6లు, విచ్ ఈస్ యూజ్లెస్. చూద్దాం ఈరోజు అదే ఫామ్ కంటిన్యూ చేస్తాడో లేదో. నెంబర్ 7 నమన్ ధీర్. మనోడు కూడా పెద్దగా ఫినిషింగ్ ఇవ్వట్లేదు, రింకు సింగ్ లాగానే అయిపోయాడు. నెంబర్ 8 మిచెల్ శాంట్నర్. బౌలింగ్ మంచిగానే వేస్తున్నాడు. నెంబర్ 9 శార్దుల్ ఠాకూర్. ఆయన ఒక్కడే వికెట్లు తీస్తున్నాడు, ఎవ్వరు వికెట్లు తీయలేని టైంలోకి వచ్చి వికెట్లు తీస్తున్నాడు.
5 వికెట్స్ తీశాడు ఇంతవరకు. ఆయనే టాప్ వికెట్ టేకర్ కూడా ముంబైలో. చూడండి మరి అట్లుంది సిట్యుయేషన్. నెంబర్ 10 ట్రెంట్ బోల్ట్. పేరు వినడానికి గజగజ వణికిపోతారు బ్యాట్స్‌మెన్. బట్ ఇంతవరకు ఒక్క వికెటే తీశాడు టోర్నమెంట్ మొత్తంలో. నెంబర్ 11 బుమ్రా. తీసిన వికెట్స్ ఎన్నో తెలుసా? 0. ఇది బిగ్గెస్ట్ షాక్ ఫర్ ముంబై. ఇది ఈరోజు మారాలి లేకపోతే కష్టం. నెంబర్ 12 మయాంక్ మార్కండే. సో చెప్పాను కదా! పేరుకేమో పేపర్ మీద 11, 12 ప్లేయర్స్ అందరూ చాలా బాగా ఆడేవాళ్ళే. బట్ అందరూ కలిసి ఒకసారి ట్రాక్‌లోకి ఎప్పుడొస్తారో చూడాలి. అది ఈరోజు రావాల్సిందే. మరి ఇంకా పంజాబ్ ప్లేయింగ్ 11 విషయానికొస్తే విన్నింగ్ కాంబినేషన్స్ కాబట్టి పెద్దగా మారదు. సేమ్ అదే ఉంటుంది. నెంబర్ 1 ప్రియాంష్ ఆర్య. లాస్ట్ మ్యాచ్ 57 కొట్టాడు. మంచి కమ్‌బ్యాక్. ఫస్ట్‌లో పెద్దగా ఆడకపోయినా లాస్ట్ మ్యాచ్ చాలా బాగా ఆడాడు. నెంబర్ 2 ప్రభ్‌సిమ్రన్ సింగ్. ఈయన కూడా లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ కొట్టాడు. వీళ్ళిద్దరు ఓపెనింగ్ చాలా బాగా ఇచ్చారు లాస్ట్ మ్యాచ్‌లో. నెంబర్ 3 కూపర్ కొనోలి. ఫస్ట్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కొట్టాడు 72 కొట్టి. ఆ తర్వాత పెద్దగా ఎఫెక్ట్ చూపియలేదు. నెంబర్ 4 శ్రేయస్ అయ్యర్. సెకండ్ మ్యాచ్ ఒక 50 కొట్టాడు. మొన్న ఫోర్త్ మ్యాచ్ 69 కొట్టాడు. మధ్యలో ఒకసారి వర్షం వల్ల సరిగ్గా ఆడలేదు కాబట్టి దాన్ని పక్కన పెట్టేయొచ్చు. సో మంచి ఫామ్‌లో ఉన్నట్లే. 2 హాఫ్ సెంచరీలు కొట్టాడు 3 మ్యాచ్‌ల్లో. నెంబర్ 5 నెహల్ వదేరా. నెంబర్ 6 శశాంక్ సింగ్. జనరల్లీ ఎ గ్రేట్ ఫినిషర్. ఇంకా ఛాన్స్ రావట్లేదు. లెట్స్ సీ ఈరోజు వస్తదో రాదో. నెంబర్ 7 మార్కస్ స్టోయినిస్. మంచి ఆల్రౌండర్. నెంబర్ 8 మార్కో ఎన్సన్. నెంబర్ 9 జావియర్ బార్లెట్. 4 వికెట్స్ తీశాడు. సో మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. నెంబర్ 10 విజయ్ కుమార్ వైశాఖ్. టాప్ వికెట్ టేకర్ ఇన్ పంజాబ్. 5 వికెట్స్ తీశాడు. నెంబర్ 11 హర్షదీప్ సింగ్. ఓన్లీ 2 వికెట్స్ తీశాడు. బౌల్ట్, బుమ్రా, హర్షదీప్ సింగ్ వీళ్ళెవ్వరూ అసలు వాళ్ళ ఫామ్‌ని చూపించలేకపోతున్నారు. 2 వికెట్స్ అనేది చాలా తక్కువ. హర్షదీప్ సింగ్ టీ20లో. సో ఆయన కూడా బాగా ఎయ్యాలి. నెంబర్ 12 యూజీ చాహల్. ఓకే. మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. 3 వికెట్స్ కూడా తీశాడు. కొంచెం ఎకానమీ రేట్ కూడా బాగానే పాటిస్తున్నాడు. సో దిస్ ఈస్ ద ప్లేయింగ్ 11 ఫర్ పంజాబ్ కింగ్స్. సో దట్స్ ఇట్ ఫర్ ద డే. ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కంటెస్ట్‌లో పార్టిసిపేట్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్‌ని ఫాలో కూడా కొట్టండి. థ్యాంక్ యూ.